అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 28 ఈరోజు దేవుని వాగ్దానము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనము. క్రీస్తు నందుండి విశ్వాసంతో కొనసాగుతున్న నీకు దేవుడిచ్చిన అధికారం ఇది. నీవు ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. నీవు ఏటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధింపబడతాయి. ఈ కార్యాలన్నీ నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నాయి. నీవు బంధించగలిగిన సామర్థ్యాన్ని కలిగి బంధించలేకపోతే అది నీ బలహీనత అవుతుంది. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న అపవాది శక్తులను విశ్వాసంతో బంధించు. తప్పక బంధించబడతాయి. నీకు కావాల్సిన ఆశీర్వాదాలను విశ్వాసంతో పలుకు. అవి పరలోకమందు నీ కొరకు విప్పబడతాయి. ఎన్నడూ నిరుత్సాహపడకుండా నీకిచ్చిన విశ్వాసం అనే ఆయుధాన్ని వినియోగించు. జయ జీవితాన్ని అనుభవించు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.